గుడ్ మార్నింగ్. బాగున్నారా? మేల్కొన్నారా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? రోజులు గడుస్తూ ఉండగా దేవుని కృపలో మనం భద్రపరచాలంటే, ఆయన చిత్తాన్ని ఎరుగుతూ అడుగడుగు ముందుకు సాగాలంటే ఆయన వాక్యం మనకెంతగానో అవసరమైనది. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా జీవితంలో చిక్కులు పెట్టే ప్రతి పాపము నుండి మేము విడిపించబడినట్లు మెలకువగా ఉండి ప్రార్థించుటకు, మా హృదయ స్థితిని మేము ఎప్పటికప్పుడు పరిశీలించుకొనుటకు, నీకిష్టలుగా బ్రతుకుటకు సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గతి రోజుల్లో నిన్న మొన్న మండే నుంచి మనం చిక్కుల పెట్టు 7 పాపములు, గుంట నక్కలను పట్టుకొనుడి, పంట పాడు చేసే, మన జీవితంలో ఫలింపకుండా చేసే వాటిని గమనిస్తున్నాం. మరి ఒకటి గర్వం, కోపం, అసూయ, అపవిత్రత, కామకత్వము. ఈరోజు మనకి పెద్ద పాపాలుగా కనబడినటువంటివి మరికొన్ని ఉన్నాయండి. తిండిబోత్తనం. తినటం కూడా తప్పేనా అంటారు. తినటం తప్పు కాదండి. ఏది పడితే అది తింటాం, ఎప్పుడు పడితే అప్పుడు తింటాం. తిండిబోతులుగా ఉండటం మన ఆరోగ్యానికి మంచిది కాదు, మన ఆత్మకు మంచిది కాదు, మన జీవితానికి క్షేమకరమైనది కాదు. తిండిబోతులు, తాగుబోతులు దరిద్రులవుదురని బైబిల్ చెబుతుంది. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయము. తాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. మాంసము హెచ్చుగా తినువారితోనైనా సహవాసం చేయకు, ద్రాక్షారసం తాగు వారితో సహవాసం చేయకు. 23వ అధ్యాయం 2వ వచనంలో, తిండిబోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకో, రుచికరమైన పదార్థాలు ఆశింపకు, మోసపుచ్చు ఆహారములు. తిండికి బానిస అయిపోయిన వాడు మనస్సాక్షిని పోగొట్టుకుంటున్నాడు, కక్కుర్తి పడతాడు. కుక్కలు ఎంత తినినను వాటికి తృప్తి ఉండదంట. అలాగా ఈ అంత్య దినాలలో మనుషులు తినుచు త్రాగుచూ ఉంటారు, కొనుచు అమ్ముచూ ఉంటారని. ఆనాడు నోవాహు దినాల వలె, లోతు దినాలు వలె ఉంటుందన్న మాట ఈరోజు అక్షరాల ఎంచబోతుంది. మీరు ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎన్ని ఆహారపు తిండి రెస్టారెంట్స్ కానీ, టీ స్టాల్స్ కానివ్వండి, ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్, ఆ ఫుడ్, ఈ ఫుడ్ ఎప్పుడు పడితే అప్పుడు మిడ్నైట్ కూడా మన దేశంలో కూడా ఉండటం మనం చూస్తాం. అదే కాదు, ఇప్పుడు కొంచెం ఈ సర్వీసెస్ వచ్చిన తర్వాత కొన్ని మన ఇంటికే ఆర్డర్ ఇస్తే ఇంటికే ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తున్నాయి.